సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. కొంతమంది అధికారులు అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత రావత్ అని అంటే ఆర్థిక శాఖ కానీ అయితే ఈ మొత్తం ఈ గ్యాంగ్ అంతా కూడా వాళ్ళు ఎలా పడితే అలాగా అంటే మమ్మల్ని రిలీవ్ చేయమని అడుగుతున్నారండి. మమ్మల్ని వదిలేయండి సెలవు వెళ్ళి ఒక ఆఫీసర్ అయితే నేను అమెరికా వెళ్తాను నాకు పర్మిషన్ ఇవ్వమని పెట్టుకున్నారండి. ఇప్పుడే సంజయ్ కుమార్ మీకు వాళ్ళు పారిపోవడం చూస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకం మామూలు అరాచకం కాదు. వాళ్ళు మేము ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్నాం కష్టపడి. అంటే ఐఏఎస్ ఐపీఎస్ అంటే మాటలు కాదండి, చాలా క్రమశిక్షణ ఉండాలి, కఠినమైన శిక్షణ ఉంటుంది దానికి. చాలా కష్టపడి చదువుకుని దానికి స్వతహాగా కూడా తెలివైనడై ఉండాలి. మీకు ఇంటర్వ్యూ రాత పరీక్షల కంటే కూడా శారీరక శరీర దారుఢ్యాన్ని ఫిజికల్ స్ట్రెంగ్త్ అందులో పాస్ అవ్వాలి. ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేయాలి. ఒక్కోసారి తల తోకలేని ప్రశ్నలు కూడా వేసేస్తారు. చాలా సమయస్ఫూర్తితో చెప్పాలి. అంటే షార్ప్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అతను చెప్పగలిగి ఉండాలి. అంటే అంత షార్ప్ మైండ్ ఉండాలి. ఓకే, ఇవన్నీ చూస్తారు వాళ్ళు. కానీ ఒకటి మర్చిపోయి ఇప్పుడు యాడ్ చేయాలి ఒకటి విచక్షణ. వీడి క్యారెక్టర్ ఏంటి, వీడి చరిత్ర చదువుకున్నప్పుడు నుంచి వీడు ఎలా ఉన్నాడో, చిన్నప్పుడు సేవలు గట్ట చంపేసి కూడా ఇలాంటివన్నీ కూడా చూడాలి. ఇప్పుడు సెలక్షన్లో ఎందుకంటే వాళ్ళ మానసిక స్థితి కూడా చూడాలి. చిన్నప్పుడు ఎలా ఉన్నాడు. అవును, మరి ఇప్పుడు అన్ని చదువుకుంటాడు, అన్ని బాగా ఉంటాడు. వాడు ఈ పైశాచిక ప్రభుత్వం శాడిస్ట్ ఉండడానికి కూడా లోపల వాడు అనుకోకుండా అధికారం వచ్చేస్తే వాళ్ళ చేతులు పెత్తనం పెట్టేస్తే విచక్షణాధికారం కలిగిన చట్టము రాజ్యాంగం రక్షణ కలిగిన పదవుల్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఏమంటాం ఉండదు, గవర్నమెంట్ సర్వెంట్స్ ఏమైనా అంటే పెద్ద డేంజర్ సామాన్యులకి. అటువంటి దాంట్లో ఇటువంటి పిచ్చోళ్ళు పడేసారు ఇంకో. ఇప్పుడు పైశాచిక ప్రభుత్వం ఉన్నవాళ్ళు పిచ్చివాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, అందులో డేంజర్ కదా. అది చేర్చాలి. ఇప్పుడు అంటే ఆడ కేసు హిస్టరీ ఆడ చరిత్ర అంతా తీసుకోవాలి. చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడు ఏంటి, చిన్నప్పుడు సేవలు గట్ట చంపేసి కూడా, లేకపోతే ఇప్పుడు తూనీగలు తోకలాగేసి కూడా, ఎంతో చదువుకున్నప్పుడు రూమ్మేట్లను కూడా ఎంక్వైరీ చేయాలి. వీడు ఎలా ఉండేవాడు, బిల్లు కట్టినప్పుడు పర్స్ మర్చిపోయిందని కూడా, లేకపోతే ఏంటి బాధ్యతగా ఉండి కూడా, లేకపోతే మెస్సల్లో డబ్బులు ఎగ్గొట్టి కూడా, ఇలాంటివన్నీ చాలా క్యారెక్టరైజేషన్ అంతా స్టడీ చేయాలి. అప్పుడు ఇవ్వాలి ఉద్యోగం. అర్థమైందండి. ఈ చేర్చమని నేను ప్రతిపాదన పెడతాను, రిక్వెస్ట్ చేద్దాం. తర్వాత వైవాహిక జీవితంలో భార్యతో ఎలా బిహేవ్ చేస్తున్నాడో, తల్లిదండ్రులతో ఎలా బిహేవ్ చేస్తున్నాడో, సహోదరులతో సోదరులతో ఎలా ఉన్నాడో, అది పెళ్ళి అవ్వకపోతే ఎన్ని చూడాలా. వాడి క్యారెక్టర్ అంటే వాడు స్నేహితుడు ఒకటి పట్టుకుని ఆడిని కూడా స్టడీ చేయాలా. ఆడెవడో ఎలా ఉంటాడో తెలిసి ఈడి గురించి తెలుస్తుంది. అంటే ఎన్ని ప్రశ్నలు వేసి ఎన్ని చేసి కూడా ఇది పెద్ద కష్టమేం కాదు. అర్థమైంది. ఇప్పుడు పాస్పోర్ట్ కావాలంటే పోలీస్ ఎంక్వైరీ అన్ని చేస్తున్నారు కదా. అలాగే వీడికి ఉద్యోగం ఇవ్వాలంటే ఎన్ని చూడాలి, ఐపీఎస్ ఐఏఎస్. లేదంటే కొల్లి రఘురామరెడ్డి, ధనంజయ రెడ్డి, అజయ్ కల్లాం రెడ్డి, ధర్మారెడ్డి, ఇప్పుడు జవహర్ రెడ్డి, ఇలాంటి రెడ్లు రాకుండా ఉండాలంటే ఇలాంటివన్నీ చేయాలి. ఏంటండి ఆ పరమేశ్వర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి ఈ శాడిస్టులు కదా వీళ్ళు. సీతారామాంజనేయులు, జాషువా, వీళ్ళందరూ ఎవరండి వీళ్ళు? మరి వీళ్ళందరూ వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళు కరెంట్ ఆపేసి పోలీస్ స్టేషన్లో ఎవడొచ్చో కొడుతున్నాడో తెలియకుండా చేసిన జాషువాని ఏం చేయాలా? పట్టాభి గారి విషయం మరి అలాగే చాలా మంది చేశారు వీళ్ళు. ఇతను పట్టాభి ఒక నాయకుడు, గుర్తింపుతే అందరికి తెలిసిన వ్యక్తి కూడా బయటకు వచ్చింది. బయట రాకుండా ఎంతమంది ఏం చేశారు వీళ్ళు ఎవరికి తెలుసు. ఎవరికాడు నోరు మూసుకుని కూర్చున్నారు. ఏం చేస్తే వీళ్ళతో ప్రమాదం అని బయటకు కూడా రాలేదు చాలా మంది. కాబట్టి వీళ్ళందరూ పారిపోతారు. ఇప్పుడు వీళ్ళు చేసిన అరాచకాలు మామూలు పారిపోవాల్సిన అవసరం ఉంది. సెలవు మీద పారిపోవాల్సిన అవసరం వచ్చింది వీళ్ళకి. ఇది వరకు ఇలా ఏం లేదు. ఎప్పుడు మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. 1999లో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అతను ఫోకస్లో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు పనిచేసే ముఖ్యమంత్రిగా నినాదంతో ఎన్నికలకు వెళ్ళాడు. అప్పుడు కూడా ఎన్డీఏ కూటమి, టీడీపీ బీజేపీ కూటమిలో ఉన్నారు. రాజశేఖర రెడ్డి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేతులకు అధికారం వచ్చిన తర్వాత 4.5 ఏళ్ల పాటు ఆయన పరిపాలన చేసిన తర్వాత ఆయన తీర్పుకి వెళ్ళాడు. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ తరపున. అంటే 94లో టీడీపీ గెలిచింది, 99లో మళ్ళీ కాంగ్రెస్ గెలుతుందేమో అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని వీళ్ళు ఇష్టమైనట్టు ప్రచారాలు చేశారు. ఇంట్రావరకు ఎన్ని పోటీ పొడిచారండి. లక్ష్మీ పార్వతి లాంటి పిశాచి ఇంకో పార్టీ పెట్టింది.
వీరగంధం సుబ్బారావుని వదిలేసింది. అవునండి. అతను మాట వదిలేసింది. ఇప్పుడు రావణ చనిపోయిన తర్వాత ఏం చేయాలి? వీరగంధం సుబ్బారావుని రావయ్యా అని కేకేయాలి కదా. అతను వదిలేసి తన్నేసి వచ్చేసింది. మళ్ళీ నా స్వామి అంటే మొదలెట్టింది. హరికృష్ణ గారు, దగ్గుబాటి వెంకటేశ్వర గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కత్తికట్టారు. ఉపేంద్ర, మోహన్ బాబు వీళ్ళందరూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఓట్లు చీలిపోయి నేనే గెలిచేస్తాను అనుకున్నాడు. ఆ బతుకెప్పుడు కూడా ఎదటోళ్ళు సీల్ చేసి ప్రాంతాలు మధ్య ఇచ్చిపెట్టేసి కులాలు మధ్య ఇచ్చిపెట్టి గెలవాలనే కానీ దమ్ముగానే చేస్తానరా బాబు నీకు గెలిచిన దాఖలాలు లేవు వాళ్ళకి. ఆ చరిత్రే లేదు. అతనే గెలిచేస్తాడు అనుకున్నారు. అతను నమ్మాడు, చాలా మంది అనుకున్నారు. ఓకే అండి. అధికారులు అందరూ నమ్మారు. ఈ ఆఫీసర్లు కూడా నమ్మి ఉంటారు. నమ్మారు. నమ్మి చీఫ్ సెక్రటరీ, డీజీపీతో సహా రాజశేఖర రెడ్డి ఇంటికి ఎన్నికల కౌంటింగ్ ముందు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్ ముందు పుష్పగుచ్చాలు తీసుకుని రాజశేఖర రెడ్డి ఇంటికి వెళ్ళారు. అతను అభినందించారు. అతను కూడా ఉల్లాసంగా, ఖుషీగా తన సహజ సిద్ధమైన విషపనం నవ్వుతా మాట్లాడాడు విలేకరులతోటి. చంద్రబాబు నాయుడు గారిని ఏకంగా చాలా అప్పుడు తోలనాడాడు. కొట్టంగాడు అది ఇది అని మాట్లాడాడు. కట్ చేస్తే టీడీపీ గెలిచింది భయంకరంగా. 29 మంది ఎంపీలు గెలిచారు. ఓన్లీ టీడీపీ, ఇంకా బీజేపీ వాళ్ళు కాకుండా. అలాంటి పరిస్థితుల్లో ఈ అధికారులు అందరికీ ఏం చేయాలో గొంతులు పచ్చికలకే పడిపోయింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు. బిడిగా పడతా బిక్కుమంట. ఈ ధర్మరాజు మీరేమి అలా మొహమాట పడక్కర్లేదు, ఎన్నికలు రాజకీయాలు ఎన్నికల వరకే, అందరూ కలిసి పనిచేద్దాం, అభివృద్ధి చేద్దాం, అది ఇది అని మాట్లాడాడు. ఇది భలే ఉందిరా బాబు అనుకున్నారు. 1999 నుంచి 2004 వరకు నిజంగా గోల్డెన్ పీరియడ్ ఆంధ్రప్రదేశ్కి. అద్భుతాలు చేశాడు చంద్రబాబు గారు. చెప్పమని అనేక సార్లు మాట్లాడుకున్నాం, కొత్తగా చెప్పకలేదు. కానీ ఆఫీసర్లో ఎంత అద్భుతంగా చేసిన తర్వాత అన్ని పోగేసి అన్ని రకాల పిండి వంటలు వండి పెట్టిన తర్వాత ఆయన ఓడిచ్చారు జనం. రాజశేఖరుడు వచ్చి కూర్చుని పంచాయతీ కట్టుకుని అందరికీ తలకాత పలానా తన వాళ్ళందరికీ పంచిపెట్టి, ప్రజలకే పంచిపెట్టలేదు. ఈయన సంపాదించిన సంపద, కరెంటు ఏ బెడద లేకుండా శుభ్రంగా కుమ్మేసుకున్నాడు. లక్షలాది ఎకరాలు ఇచ్చేసాడు. దాని గురించి ఏ ఎదవా మాట్లాడినా, లేపాక్షి, బయ్యారం భూములు, అక్కడ రాయలసీమ స్టీల్స్కి, గాలి జనార్దన్ రెడ్డి బ్రహ్మణి స్టీల్స్కి పంజరం చేసేసాడు. గనులు ఇచ్చేసాడు. దానికి అడ్డమొత్తాడు పరిటాల రవిని చంపేశాడు. నా కోపం నరం దిగిపోయింది, ఇలాంటి మాటలు మాట్లాడి ఇంకో పక్క నుంచి క్లీన్ చేసేసాడు. ఓకే, నరం మేధం చేసాడు, రక్త తర్పణం చేసాడు. యథావిధిగా 2009లో కుట్రలో కుతంత్రాలు రకరకాలుగా విభజించి పాలించే లైట్లో చేసాడు. మళ్ళీ గెలిచాడు. బొటాబొట్టిగా అన్నా సరే గెలిచాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పాములన్నీ తయారైపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉన్న పాములు, కులం మతం కాదు, అన్ని రకాల పాములు చేరిపోయినాయి. రక్త పింజర్లు, నల్ల త్రాచులు, గోధుమ త్రాచులు, కట్ల పాములు, పొడపాములు, ఇవన్నీ చేరిపోయినాయి. ఓకే, అప్పుడు దాకా ఇప్పుడు పాములు, ఒక్కొక్క పాము చాలా అందంగా ఉంటుంది, నిగనగా మెరుస్తూ ఉంటుంది. వాటిని పర్సలైజ్ చేస్తూ ఉంటారు. వాటితో తెలుసా మీకు? బెల్ట్లో పర్సలైజ్ చేసుకుంటారు. విన్నాను. అయ్యో అందంగా ఉందని ముద్దెట్టుకుంటే కరుతాయి. అర్థమైందా? అవి మనకు తెలియలేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వాళ్ళందరూ మంచోళ్ళ కింద ఉన్నారు. వాళ్ళు ముసుగు తీయలేదు. జగన్మోహన్ రెడ్డి రాగానే వికటాట్టహాసం చేస్తా కూరలు నవ్వారు. నవ్వితే కూరలు కంపండి. ఓరు బాబు ఇటు దయ్యుండ్రా బాబు అనిపించింది మనకి. ఏం చేస్తాం? ఇప్పుడు వాళ్ళు కూరలు పికి టైం వచ్చింది, అందుకుని పారిపోతున్నారు. ఈసారి క్షమించాడు చంద్రబాబు గారు. అప్పుడు వేరు, అప్పుడు తెలియదు, అప్పుడు వేరు. ఇప్పుడు మొక్కాయ మానే చెట్టు అయిపోయింది. చంద్రబాబు గారి అనుభవం వచ్చింది. వీళ్ళు తోలు తీసేస్తాడు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు శంకరాభరణం, లోకేష్ కేజీఎఫ్ భుజం మీద సుత్తి వేసుకుని తిరుగుతున్నాడు. రెడ్ బుక్ జైల్లో పెట్టుకుని తిరుగుతున్నాడు. అది చేత అప్పుడంటే రాజకీయాలు ఇలాంటివన్నీ ఎన్నికల వరకే. ఇప్పుడు కలిసి పనిచేద్దాం, ఆ టైపు కూర్చోండి, టీ తాగండి, సాల్ట్ బిస్కెట్లు తినండి, సీన్ ఏముండదు. తోలి తీసి ఎండేస్తారు, గోడ వేసి తుక్కుతారు, ముఖాన్ని 3 ముఖాలు చేస్తారు. ఇవన్నీ కూడా చట్ట ప్రకారం, చట్టం పరిధిలో, చట్టానికి లోబడి, రాజ్యాంగానికి లోబడి క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయేమో చేస్తారు. ఇలాంటి చేయటమే కాకుండా
వాళ్ళు ఒంటిమే గొడ్డలు తప్ప మిగతా అన్ని లాక్కుని ప్రభుత్వ ఖజానాకి జమేస్తారు. అది అది భయం, పారిపోవడం చూస్తున్నారండి. ఉమ్, అంతే తప్ప ఉమ్, వీళ్ళు కొడతారు తిడతారని కాదండి. ఉమ్, వాళ్ళకి మన పని అయిపోయిందిరా బాబు, ఉమ్, మనం చాలా తప్పు చేసాం, అవును, క్షవరం అయిన తర్వాత వివరం వచ్చింది, ఉమ్, ఇప్పుడు మనం దీన్ని సరిదిద్దుకోవడం కూడా లేదు. అవును, ఎందుకంటే వాళ్ళు బౌండరీస్ అన్నీ దాటిస్తారు. అది ఉమ్, అంటే ఒక పరిధి ఉంటుంది దేనికన్నా, అవునండి, ఆ పరిధి దాటేసి అది లిమిట్ అంటే లిమిట్స్ ఒక రబ్బర్ బ్యాండ్ కూడా కొంతవరకు లాగచ్చండి. అది ఆ లిమిట్స్ దాటేసి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి తప్పదు బంధునాశనం. శ్రీకృష్ణుడు చెప్తాడు కురుక్షేత్రంలో, అవునండి, అర్జునుడు అయ్యో పాపం వీళ్ళంతా చంపేయటం, ఉమ్, యుద్ధంలో సంహరించడం కరెక్టేనా, ఉమ్, నా బంధువులు స్నేహితులు సోదరులు అవును, పితామహులు గురుదేవులు ఉమ్, వీళ్ళందరినీ నా చేతులతో నా స్వహస్తాలతో వీళ్ళందరినీ హరించాలా, ఉమ్, వీళ్ళందరినీ సంహరించాలా ఉమ్, అని బాధపడిపోయి అస్త్ర సన్యాసం చేసేద్దామని వదిలేస్తాడు. ఉమ్, వాడు పిచ్చోడా ఇవన్నీ కాదురా బాబు, వీళ్ళందరూ క్రాస్ అయిపోయి వీళ్ళందరూ ఉమ్, మానవతిని శీలవతిని ద్రౌపదిని వస్త్రాభరణం చేస్తే ఆ, ఒక్కడు నోరెప్పలేదు. ఉమ్, 5 ఓళ్ళు ఇమ్మని అడిగితే కూడా ఉమ్, అస్సలు జాలి పట్టలేదు. లక్క ఇంట్లో మీరు ఉండగా మొత్తం అందరినీ దాహనం చేయడం చూసాడు, ఉమ్, మిమ్మల్ని అందరూ చంపేస్తాను చూసారురా బాబు, ఉమ్, నువ్వేట్రా ఇంకా వాళ్ళని ఇలాగంటున్నావు నువ్వు, అని గీతోపదేశం. గీత ఉపదేశం ఏంటి, తోలు తీసేయమని చెప్పాడు. ఉమ్, ఆ, బై హుక్ ఆర్ క్రూక్ ఉమ్, ఎనీవే, ఉమ్, ఏ దారి దొరికితే ఆ దారిలో సంహరించు ఓకే, అని చెప్పాడు. ఉమ్, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఉమ్, శ్రీకృష్ణ భగవానుడు ధర్మో రక్షిత ఉమ్, ధర్మాన్ని నువ్వు రక్షిస్తేనే ధర్మం నిన్ను రక్షిస్తుంది, ఉమ్, లేదా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ తప్పదు, అది నా బాధ్యత ఓకే, అని చెప్పాడు. అదే ఇదండి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.